ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లనే. బీజేపీ టీడీపీని ఒకే చెట్టు కిందకి చేర్చిన సేనాని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలిసి నడిచారు. అందరినీ కలుపుకుని జన సైనికులను సముదాయిస్తూ ముందుకెళ్లారు. పొత్తుకు సిద్ధం లేని చంద్రబాబుని ఒప్పించారు. కూటమిలో సీట్ల సర్దుబాటులో సర్దుకుపోయారు. ఇప్పుడు ఏపీలోనే కాదు, దేశంలోనే పవన్ తుఫాన్గా మారారు. దీంతో పవన్ పుత్రుడు అనుకుంటే పట్టుదలని విక్రమార్కుళ్ల ముందుకెళ్తారని నెరవేర్చి చూపించారు. ఏపీలో పొత్తు సక్సెస్ వెనుక పవన్ కళ్యాణ్. ప్రతి చోట పొత్తు విషయంలో తగ్గిన పవన్. బీజేపీ టీడీపీ కలవడంలో సేనాని ముందడుగు. ఏపీలో కూటమి గెలుపు వెనుక గబ్బర్ సింగ్. పవన్ ని అదే స్థాయిలో గౌరవించిన చంద్రబాబు. ఏపీలో కూటమికి బీజం వేసింది ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ అని తక్కువ చెప్తారు. ఎందుకంటే నిజంగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు కోరుకోలేదు. 2014లో బీజేపీ జనసేన పొత్తుతో గెలిచిన చంద్రబాబు 2019కి వచ్చేసరికల్లా బీజేపీకి బాయ్ బాయ్ చెప్పేసి కాంగ్రెస్తో చేతులు కలిపి ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా సోలో ఫైట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని కూర్చున్నారు. కానీ చంద్రబాబుకి బీజేపీతో కలవడం ఇష్టం లేదు. పవన్ చెప్పిన పొత్తు మ్యాటర్ హోల్డ్లో ఉండిపోయింది. పవన్ ఎంతగా కదిలించినా చంద్రబాబు ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే చంద్రబాబు జైలుకెళ్లారో అప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి టీడీపీ అధినేతను ఒప్పించి పొత్తుని ప్రకటించారు. అయినప్పటికీ చంద్రబాబు, లోకేష్ బీజేపీ విషయంలో అంటి ముట్టనట్టుగానే ఉండిపోయారు. అయినా పవన్ కళ్యాణ్ పట్టు వదలని విక్రమార్కుడిలా చంద్రబాబు, బీజేపీ కలిసి పనిచేసేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే జరిగింది అంటే అవుననే అనాలి. పొత్తులో భాగంగా చంద్రబాబు, మోడీ, పవన్ మీటింగ్స్ పెట్టారు. పబ్లిక్ లోకి వెళ్లారు, పోరాడారు. ఫైనల్ గా గ్రాండ్ విక్టరీని సాధించారు. గెలిచిన వెంటనే చంద్రబాబు పొత్తు ధర్మానికి కట్టుబడి ఆప్యాయంగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లి మరీ పవన్ కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతగా నమ్మారో అక్కడే అర్థమైపోయింది. లోకేష్ ని అన్నగా మారిన పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించారు. పవన్ కళ్యాణ్ కి సీఎంతో సమానమైన సముచిత స్థానం ఇవ్వాలని, సీఎంతో పాటు పవన్ కి కూడా అదే మాదిరి ప్రోటోకాల్ ఉండేలా చంద్రబాబు అనుకున్నారు. అదే విధంగా చూసుకున్నారు కూడా. ఏది ఏమైనా తనతో సమానమైన హోదా కల్పించి జనసేన అధినేత కోరుకున్న పదవిని ఇచ్చి మరీ గౌరవించారు చంద్రన్న.